చాలామంది పెట్ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు గొడవ చేస్తున్నారనో లేకపోతే తెలిసిన వాళ్ళు ఇచ్చారని చెప్పేసి పెట్ని పెంచుకోవడం అయితే స్టార్ట్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత వాటికి ఇబ్బంది వచ్చినప్పుడు లేకపోతే వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు వాటిని అయితే వదిలేయడం జరుగుతుంది. దానివల్ల అవి చాలా మెంటల్గా సఫర్ అవుతాయి. ఆ గిల్ట్తో మనం కూడా ఉండాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక పెట్ని అడాప్ట్ చేసుకునే ముందు మీకు ఒక కమిట్మెంట్ అనేది ఉండాలి. అది మినిమం 10 to 15 years కమిట్మెంట్ అనమాట. మన చిన్నపిల్లలానే అవి కూడా ఇంట్లో యూరిన్ పోస్తూ ఉంటాయి, షిట్ వేస్తూ ఉంటాయి. మనం చిన్నపిల్లలకి అలవాటు చేసినట్టుగానే వాటికి కూడా చిన్నపిల్లలాగా అలవాటు చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మనం పెట్ని పెంచుకుంటున్నాము అంటే వాటికి లవ్ టైంతో పాటు కాస్త ఖర్చు కూడా అవుతుంది. అవికి పెద్ద ఆబ్లిగేషన్ ఏంటంటే అవి బతుకున్నన్ని రోజులు మనం ఏదైనా ఒక ట్రిప్ ప్లాన్ చేస్తున్నామంటే వాటితో పాటు వెళ్ళాలా లేకపోతే వాటిని ఇంట్లో వదిలేయాలా అనేది ఎప్పుడూ ఆలోచించాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనం వాటిని ప్రాణాతి ప్రాణంగా పెంచుకొని పోతాయో చూసారా, అప్పుడు వచ్చే ఆ పెయిన్ని తట్టుకోవడం చాలామందికి కష్టంగా ఉంటుంది. సో ఇవన్నీ ఆలోచించి మీరు పెట్ని తీసుకోవాలా లేదా అనేది అయితే డిసైడ్ అవ్వాలి. నెక్స్ట్ ఇయర్లో వచ్చేసరికి మీ అవసరానికి తగ్గట్టుగా మీరు ఏ బ్రీడ్ని సెలెక్ట్ చేసుకోవాలనేది చెప్పడం జరుగుతుంది. మీరు ఫాలో అవ్వకపోతే ఫాలో అయిపోండి. మోక్షిత పెట్ క్లినిక్ అండ్ బాలు నాయక్ వెట్. థ్యాంక్ యూ.